ముందా సోదాపరా. నీకు దమ్ముంటే నన్ను బయటకు పంపించు, లేదా మనిద్దరం ఒకే అకాడమీలో ఉన్నాం కాబట్టి నేను నీతో సమానమని ఒప్పుకో అన్నాడు సాగర్. అసలు నా ముందు నుంచునే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నాతో సమానమని ఎలా ఒప్పుకుంటాను అన్నాడు రాజీవ్. కాని ఆ మాట పూర్తి కాకుండానే రాజీవ్ ముఖంపై గట్టిగా కొట్టాడు మురారి. ఆ తర్వాత వెంటనే అతని చేయి పట్టుకుని మెలి తిప్పుతూ, ఇందాకట్నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. మురారిగారు, నన్ను వదలండి, నేను చెప్పేది వినండి అని తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు రాజీవ్. ఏంట్రా నువ్వు చెప్పేది? సాగర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు మురారి. మురారిగారు, మీరా వేస్ట్ ఫెలోగాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నొప్పిని భరిస్తూనే అన్నాడు రాజీవ్. చెప్పింది వినపడలేదా? నా బ్రదర్ని ఇంకోసారి వేస్ట్ ఫెలో అన్నావంటే అంటూ రాజీవ్ని ముందుకి తోసేశాడు మురారి. దాంతో అతను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. అదంతా చూసి అప్పటికే చుట్టుపక్కల చేరిన స్టూడెంట్స్ భయంతో ఒక్కడుగు వెనక్కి వేశారు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.